கிரிக்கெட் ஆடனண்டா சச்சின், ராக்கெட் விடனண்டா கலாம், ஃபுட்பால் ஆடனண்டா மகேந்திர சிங். யாருன்னு தெரியல, இந்த தொகுதிக்கு அமைச்சர்டா எங்க தலைவர் தாண்டா. தற்போது நடைபெற்ற உள்ளாட்சி தேர்தல் முடிவுகள் மக்களின் கடவுள் என்று போற்றப்படும் கிருஷ்ண உடையார் சாமி அவர்கள் அவ்வாறு வெற்றி பெற்றுள்ளார். இந்த வெற்றியை அவரது தொண்டர்கள் சுமார் 1,36,000 ஓட்டு வித்தியாசத்தில் கிருஷ்ண உடையார் சாமி அவ்வாறு வெற்றி பெற்றுள்ளார். நான் நாயகன் அல்ல, எப்பவும் உங்களுக்கு சேவகன் தான். అయ్యా வாழ்த்துக்கள் అయ్యా. அந்த பொம்பளை யாரு పక్కన పిల్లవాడు ఉన్నాడు సార్ ఆదరణ ఫౌండేషన్ నుంచి వచ్చినాడు సార్. అందపై ஒரு వారంలో చచ్చిపోతున్నాడు. మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్, అప్పుడు చూసినాడు మిమ్మల్ని. అయ్యా అప్పటి నుంచే ఉங்களை కలవాలంటున్నాడు, అందుకే పిలిచినా సార్. సరే లోపలికి రమ్మను. அவங்க 2 பேர் అనుపు. బాబా బాబా వణకం సార్. ఓ చాలా ముద్దుగా ఉన్నావురా. నీకుదా నేను ముద్దిచ్చినాను, మరి నాకేమిస్తావు? ఓ చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఎత్తువా. అయ్యా ఇందాక 5 స్టార్ చాక్లెట్స్. ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను, ఏమిస్తావు మళ్ళీ నాకు? నాకు చాక్లెట్లు ఇస్తావా? చంపడం ప్లాన్ కాదు కదా? కాదు, కానీ పొద్దున్న ఉప్మా తింటూ టీవీలో అతడు సినిమా చూస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, చంపేస్తే పోతుంది కదా అని. ఎలా ఉంది మేము? గన్ ని చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ ని చూడాలనుకోవద్దు, చచ్చిపోతావు. ఆ పిల్లోడికి ఏమైనా అయి ఉంటే? ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక్క పనులు చేసే యాటిట్యూడ్ ఉంది కదా, ఇట్స్ గోనా ల్యాండ్ us in trouble one day. నా యాటిట్యూడా? నా యాటిట్యూడ్ కి RT-PCR చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు పిల్లాడి పరిస్థితి? వాణ్ణెవరూ ఏం చేయడానికి లేదు, చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు. 6 ఏళ్లు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు, టార్చర్ పెట్టి మెంటలీ రిటార్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు. తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది. ఎక్కువ రోజులు బతకడు, మనం చేయించామని చెప్పలేడు. మనం తప్పేం చేయట్లేదు విక్రమ్. ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు 15 ఏళ్ళు 7 నెలలు జైల్లో పెట్టరు. జూనైల్ లో కదా, స్కూల్లో పెడతారు.
ఒకటి పని అయిపోయింది. నెక్స్ట్ రామ్ శెట్టి. ఇతని గురించి మనకేం తెలుసు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. 15 ఏళ్ల ముందు ఒక చిన్న రౌడీ కిడ్నాప్స్, మర్డర్స్ చేసుకుంటూ పొలిటికల్ నెక్సెస్ పెంచుకున్నాడు. పాలిటీషియన్స్ కి పనిచేసే స్థాయి నుండి పాలిటీషియన్స్ తో పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు. వీడికున్న దందాల్లో వెరీ ఇంపార్టెంట్ దందా చైల్డ్ ట్రాఫికింగ్. పైకి బిజినెస్ మ్యాన్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, కానీ ఎక్కువ సంపాదించేది పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి. ఉండేది బెంగళూరు అయినా వీడి క్రైమ్ నెట్వర్క్ సౌత్ ఇండియా దాటి పనిచేస్తుంది. వీడు క్రైమ్ లార్డ్ అని అందరికీ తెలుసు, కానీ అరెస్ట్ అయింది మాత్రం ఒక్కసారి. స్టేషన్లో ఉన్నది అరగంటే. ఇతను ఇంకో 2 వారాల్లో ముంబైకి దగ్గరలో ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. వాడి క్రైమ్ ని లైవ్ లో ఇండియా మొత్తం చూడాలి. లైవ్ లో అరెస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బెయిల్, ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి. సో అరెస్ట్ చేసి న్యూస్ కాకూడదు, ఇట్ షుడ్ బికమ్ అ సెన్సేషన్. అప్పుడే దీన్ని సపోర్ట్ చేయలేని పొజిషన్ లో పాలిటిషియన్స్ ఉంటారు. సరే, నువ్వు, నేను, సతీష్ ముగ్గురమే ఉన్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా? తిరుపతి పిల్లకాయల తిప్పాలంట, ఒక్కడిని పట్టుకోవడానికి ముగ్గురం సరిపోవాలి. మదనపల్లిలోన మాటాలంట, అనంతపురంలో ఆటాలంట, కడప కర్నూల్లోన కచ్చేరి అంట. డింగ్ డింగా డింగ్ డింగా డింగ్ డింగో, ఊరంతా సాటింపు డింగ్ డింగో. డింగ్ డింగా డింగ్ డింగా డింగ్ డింగో, ఊరంతా సాటింపు డింగ్ డింగో. శ్రీకాళహస్తిలోన శ్రీరంగా పలికారు, నగరీపట్నంలోన సిరునవ్వు నవ్వారు. ఉంగానూరు పోయి వంగానారేశారు. అర్రె పుత్తూరు తిరిగింక పత్తేరుకొచ్చారు. అరే పలమనేరులోన పందేరు కాశారు. పీలేరు గట్టెక్కి పీకాలు ఊదేరు. ములకాల చెరువులో మునిగి తేలినారు. గుర్రము కొండెక్కి డింగ్ డింగో డింగ్ డింగో, గుర్రున జారేరు డింగ్ డింగో డింగ్ డింగో. గుర్రము కొండెక్కి డింగ్ డింగో డింగ్ డింగో, అర్రె బుర్రున జారేరు డింగ్ డింగో డింగ్ డింగో. గుడ్ మార్నింగ్, కూర్చోండి. శారదా బుక్ యూ. ఎరా, నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? గుడ్. నువ్వు చదువుకొచ్చా? ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్ న్యూటన్ సార్. ప్లీజ్ రా చెప్పరా. అరే ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్ప. అది అది వెరీ గుడ్. సీను సిగరెట్, సీను గడి బెల్లం బిస్కెట్ అన్నారా? ప్లీజ్ రా, వాడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా. ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. ఎంఎస్ స్వామినా. ఉండు. ఎరా, ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ్ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా, నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో.
మేడం క్యూరియా? కాదు సార్ మా అవ్వే అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వా? పొగ్గొట్టాం సార్. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే ఇదే. లేచి నిలబడరా. సార్ లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటది సార్, పొగ్గొట్టం నేనే కనిపెట్టానని. నర్మయ్, నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై 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 నిలబడరా వసి, నిలబడు. లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా, లే మే అని చెప్పాలి సార్. ఈడు రఘుపతి, పిచ్చి పలు రకాలంటారు, వీడికి మాత్రం ఒకటే పిచ్చి, వర్మ. రామ్ గోపాల్ వర్మ. ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీస్ ఎన్టీఆర్ 356 మంది చూసుంటే అందులో ఈడొకడు. ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కల.